హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బనానా జ్యూస్ ఎలా చేయాలనేది వీడియోలో వివరంగా చూద్దామండి. నేనైతే ఈ జ్యూస్ కోసం అయితే 2 అరటిపళ్ళు బాగా ముగ్గినవి 2 అరటిపళ్ళు తీసుకున్నానండి. 2 అరటిపళ్ళు తీసుకుని మనకి ఫిల్టర్ జార్ ఉంటుంది కదండి, జ్యూస్ చేసేది ఫిల్టర్ జార్లో అయితే నేను వేస్తున్నాను. మీకు అది లేకపోతే నార్మల్ దాంట్లో కూడా వేసి వడకట్టుకోవచ్చండి. అలాగే స్పూనున్నర పంచదార, కాసి చల్లార్చిన పాలండి ఒక పావు కప్పు, కాసి చల్లార్చిన పాలు పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఒకసారి అయితే ఇది మిక్స్ పట్టేద్దాం. చూసారా, మధ్యలో మనం ముక్కలు వేస్తే జ్యూస్ అయిన తర్వాత బయటకు వస్తుందండి. మధ్యలో అయితే వడకట్టే దానిలో ఉంటుంది, అది మధ్యలో ఉన్నదంతా అలా ఉండిపోద్దండి, సైడ్కి జ్యూస్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అయితే ఒక కప్పులో పాలు పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇలాగ మనకి గడ్డలా అయిపోద్దండి. అరకప్పు పాలు కూడా ఆ గడ్డలు కూడా మనం ఈ జ్యూస్లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం జ్యూస్ అయితే రెడీ అయిందండి. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకుందాము, కొంచెం ఐస్. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వేసవకాలం మనకి జ్యూస్ తాగాలనిపిస్తుంది, కానీ బయట తాగే జ్యూసులు మంచి కాదని అన్న, కానీ బయట జ్యూసుల కంటే కూడా మనం ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగ ఏదో ఒకటి ఇంట్లో ఉన్న వాటితో బనానా కానీ లేకపోతే వాటర్ మిలన్ కానీ అటువంటి వాటితో మన ఇంట్లో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మంచిది కూడానండి. అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ పైన వేసుకుని కొంచెం హార్లిక్స్ పౌడర్ వేసుకుంటే, బోర్న్విటా కానీ హార్లిక్స్ పౌడర్ కానీ ఏది ఉంటే అది ఇంట్లో వేసుకుని టేస్టీగా ఉండే బనానా జ్యూస్ని ఒకసారి అయితే టేస్ట్ చేసేద్దామండి. ఎంతో టేస్టీగా ఉందండి జ్యూస్ అయితే. తప్పకుండా మీరు కూడా చేయండి. ఎలా వచ్చింది అనేది నాకైతే మాత్రం మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.